రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి మరో 4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. పలు జిల్లాల్లో ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడతాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో కల్పన ఫేస్ టు ఫేస్. విపరీతమైన ఎండలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం మే నెల చూసుకున్నట్టయితే అందుకు భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్గా చెప్పాలంటే కూడా మనకు ఈ ఎండాకాలం అధిక ఎండలు నమోదయ్యాయి. దాదాపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మేలో కూడా అంతకు మించి ఉంటుందని అనుకున్నాం. కానీ ప్రస్తుతం సిచ్యువేషన్స్ అయితే అందుకు అనుకూలంగా లేవని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మే నెల మొదటి వారం నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అడపాదడప వర్షాలు నమోదవుతా ఉన్నాయి. మరి ప్రజెంట్ ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితులకు గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో చూద్దాము. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రజెంట్ ఎందుకు ఇంత భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి? మే నెల అంటేనే మనకు విపరీతమైన ఎండలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా రోహిణి కార్తీ కూడా రాలేదు. ఎందుకు ఇట్లాంటి వెదర్ కండిషన్స్ ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణ రాష్ట్రంలో మార్చిలో మనకి అధికంగా మధ్యవారంలోనే సుమారు థర్డ్ వీక్లోనే మనకి సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత చేరింది. ఈవెన్ మార్చిలోనే మనకి గరిష్టంగా 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. ఈవెన్ ఏప్రిల్కి వచ్చేసరికి మనకి 2వ వారం నుంచే ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతూ వచ్చింది. సుమారు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నమోదైన గణాంకాలు కూడా చూసాము. ఈవెన్ మే కూడా సర్వసాధారణంగా ఎండ తీవ్రత అనేది ఎక్కువగా మేలోనే అధికంగా నమోదయ్యే గణాంకాలు కూడా మన సగటును కనుక చూసుకున్నట్లయితే ప్రీవియస్ గత సంవత్సరాల్లో కూడా అధిక ఉష్ణ తీవ్రత నమోదైన గణాంకాలు అనేవి మేలోనే ఎక్కువ నమోదయ్యాయి. బట్ ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే అంచనాల ప్రకారం మే కాస్త భిన్నమైన వాతావరణం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో గుండా మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క మే నెలలో సుమారు ద్రోణు ప్రభావాలు కానీ అటు ఉపరితల చక్రవాకాల ప్రభావాలు కానీ పగటిపూట ఉష్ణ తీవ్రత కొనసాగినప్పటికీ కూడా సాయంత్రం అయ్యేసరికి చల్లబడినటువంటి వాతావరణం అనేది ఏర్పడడం అనేది సర్వసాధారణంగా చూస్తున్నాము. ఈ చల్లటి వాతావరణం అనేది ముఖ్యంగా స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల తరచుగా జరుగుతూ ఉంటుంది. ఈ ముఖ్యంగా ఎండాకాలం సమయంలో ముఖ్యంగా ఈ కుములోనింబస్ మేఘాలు అనేవి అటు వేడిమి వాతావరణం వల్ల ముఖ్యంగా గాలిలో సృష్టించబడి ఈ యొక్క కుములోనింబస్ మేఘాల వల్ల వర్షపాతం అనేది అధికంగా నమోదయ్యే గణాంకాలు కూడా ఈ యొక్క సీజన్లో కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రెయిన్కి సంబంధించి వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? దాదాపు గత 3-4 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడపదడప వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. సో నిన్న ఎక్కడెక్కడ వర్షపాతం నమోదైంది, ఎంత వర్షపాతం నమోదైంది? నిన్న కనుక నమోదైనటువంటి వర్షపాత గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు నిజామాబాద్లో మనకి 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా మూలుగులో 5 సెంటీమీటర్లు, ఇంకా మంచిర్యాల్, సిద్దిపేటలో 4 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్లో కూడా చూసుకున్నట్లయితే 3 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది. ఓకే, సో రాబోయే 3-4 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రజెంట్ బంగాళాఖాతంలో ఎట్లాంటి స్టేటస్ ఉందంటే ఆవర్తనాలు కావచ్చు, ఏ విధంగా ఉంది? ఇంకా ఎన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది? కూడా చూసుకున్నట్లయితే ఒక చక్రవాక ఆవర్తనం అనేది ఇటు మన దక్షిణ తెలంగాణ రాష్ట్రం మీద కొనసాగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉపరితల చక్రవాకం వల్ల మనకి ఈరోజు ముఖ్యంగా ఇటు తెలంగాణలో ఉన్నటువంటి పశ్చిమ జిల్లాలకి సుమారు 9 జిల్లాలకు వర్షపాతం అనేది తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఇంకా చూసుకున్నట్లయితే సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు, వనపర్తి, నారాయణపేట్, ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాలకు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఈ మధ్య కాలంలో కురిసే వర్షాలన్నీ కూడా ఎక్కువగా ఈదురుగాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రోజుతో పాటు వచ్చే 3-4 రోజుల పాటు ఈ ఈదురుగాల ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? దాదాపు ఎన్ని కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే 14 జిల్లాల్లో ఈరోజు ఈదురుగాల ప్రభావం అనేది 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, ఇంకా నిర్మల్, మంచిర్యాల్, కొమరంభీం, నిజామాబాద్ ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే ఈ యొక్క గాలి తీవ్రత ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే పశ్చిమ జిల్లాలు వికారాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే సంగారెడ్డి, మెదక్, కరీంనగర్లో కూడా మనకి 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈ యొక్క గాలి
గాలి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా దక్షిణ జిల్లాలకు ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా ఈ యొక్క గాలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, సో హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీకి ఎట్లాంటి అలర్ట్స్ ఇచ్చారు? ఈ రోజు హైదరాబాద్లో ఏమైనా రెయిన్ ఉండే అవకాశం ఉందా? హైదరాబాద్లో కూడా ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా ఈదురుగాలి ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న 3 రోజులు కూడా ఈదురుగాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలి ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే ఈదురుగాలులతో పాటు తేలికపాటి వర్ష సూచన కూడా ఈ రోజు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో చూస్తూ ఉన్నాక ప్రజెంట్ వెదర్కి సంబంధించిన అప్డేట్స్ రాబోయే 4-5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ రోజుకి సంబంధించి అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ పశ్చిమ జిల్లాల్లో మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఎక్కువగా ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకైతే అలర్ట్ జారీ చేశారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పేసి మే చివరి వరకల్లా ఇటు కేరళ తాకిన తర్వాత కూడా జూన్ మొదటి వారంలో ఇటు తెలంగాణకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ నాగరాజ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.